అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టడం అంటే ఇదే. తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్ష స్థానం నుంచి అసలు ఉంటుందా లేదా అన్నటువంటి స్థితికి వెళ్ళిపోయింది తొలినాళ్లలో. అసలు ప్రతిపక్షం ఉంటుందా లేదా అన్నటువంటి దశలో రోడ్డెక్కి గొడవ ప్రారంభించినోడు పవన్ కళ్యాణ్. అప్పటి నుంచి తను తీసుకొచ్చినటువంటి ఒక టెంపో తెలుగుదేశం పార్టీకి కూడా ఊపయింది. చంద్రబాబును ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీద దాడి, లేకపోతే చంద్రబాబునే అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు చివరికి పవన్ కళ్యాణ్ తన వాళ్ళ చేత తిట్లు తింటూ తన వాళ్ళందరినీ అన్యాయం అయిపోతున్న వాళ్ళని త్యాగం చేసి చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం ఉన్నాడు, నేనైతే పనికిరాను ముఖ్యమంత్రికి, నాకంటే చంద్రబాబు బెటర్ అంటూ తనని తాను తన పార్టీని త్యాగం చేసుకుంటూ ఇవాళ రోజున తెలుగుదేశానికి ఊతమిస్తే ఆ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుంటే పిఠాపురంలో అలిగినటువంటి వర్మని పిలిపించి చంద్రబాబు నాయుడు సర్ది చెప్పి